గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనలో భాగంగా ఒక మాట అన్నారు. ఏంటన్నారంటే, కోనసీమ చాలా పచ్చదనంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని కొంతమంది తెలంగాణ నాయకులు అనేవాళ్ళు. వాళ్ళ దిష్టి తగిలిందేమో ఇప్పుడు కొబ్బరి చెట్లు పచ్చదనంగా లేకుండా ఇలా ఎండిపోయాయని ఆయన అంటూ చిన్న చిరునవ్వు కూడా చిందించాడు. అయితే ఈ దిష్టి అనే పదంలో ఏమంత పెద్ద బూత్ ఉందో నాకు అర్థం కాలేదు. ఈ తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఆఖరికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాని మీద పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాలి అని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎవరో వెంకట్ అంట ఎమ్మెల్సీ, ఆయన ఎవరు జగదీశ్వర్ రెడ్డి అంట. అసలు మీకు కనీసం కొంచెం మైండ్ పనిచేస్తుందా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకు ఇదేమైనా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మాట కాదు కదా. దిష్టి అనేది చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న కూడా మనకి దిష్టి తీసే సమయంలో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటారు. అలా అని ఇరుగు పొరుగు తగాద పెట్టడానికి అంటారా? కాదు కదా, అది మామూలుగా అంటారు. దాని గురించి ఎందుకు అంత ఇదైపోతున్నారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, చాలా మంది నాయకులు కూడా గతంలో కోనసీమని పొగుడుతూ కోనసీమ పచ్చదనాన్ని తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు కంపేర్ చేసి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. దానికి ఎందుకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి? ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ టాపిక్ అవసరం. ఎందుకంటే తెలంగాణలో లోకల్ ఎలక్షన్ ఉన్నాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికలకి మనకి ఏదో ఒక ఇది కావాలి. మనం తెలంగాణ వాదుల్లాగా బిల్డప్లు ఇవ్వాలి. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వాదాన్ని మనం ఏదో ఉద్ధరిస్తున్నట్టు, తెలంగాణ ఒక మాట అంటే మనం ఊరుకున్నట్టు మీరు ఎక్స్పోజ్ అవ్వాలి. కాబట్టి ఈ మాటను తీసుకొని మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు అన్నదమ్ముళ్ళు అంటోళ్ళు. వాళ్ళు తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ సందర్భంలో మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనేది వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకోగలరు. తగిన విధంగా కూడా వాళ్ళు నడుచుకోగలరు. ఎందుకంటే ఎవరు ఓట్ల కోసం మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరు సందర్భానుసారం మాట్లాడారు అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోగలరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే ఆయన ఎవరో ఎమ్మెల్సీ వెంకట్ కానీ, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, మీరందరూ ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. దిష్టి అనే పదంలో తప్పు లేదు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మాట కాదది. ఆయన సందర్భానుసారం అన్నారు. దానికి మీరు ఓట్ల కోసం ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ తీసుకొని మీరేదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడితే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు మీ మాటలు చూసి చాలా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో, తెలంగాణ ప్రజలంటే ఎంత ప్రేమో తెలంగాణ ప్రజలకు తెలియదా? మీకు అంత సమయం ఉంటే ఇలాంటి తలాతోకలేని విషయాల గురించి కాకుండా మీరు ఇచ్చిన హామీల గురించి పనిచేయండి. మా అన్నదమ్ములైన తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పనిచేయండి. వాళ్ళ కనీస అవసరాలు తీర్చండి. ఇప్పటికి కూడా తెలంగాణలో చాలా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, వాటి అభివృద్ధి లేదు. వాళ్ళ కనీస అవసరాలు కూడా తీరట్లేదు. వాళ్ళ కోసం పనిచేయండి. అంతేగాని ఇలాంటి విషయాల్లో మీరు అవాకులు చవాకులు పేలితే అది రాజకీయంగా తీసుకోకపోగా మీరు చాలా హాస్యాస్పదంగా జనాలకు కల్పిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీ తీరును మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని బీఆర్ఎస్ నాయకుల్ని, కాంగ్రెస్ నాయకుల్ని పేరు పేరున కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ భారతదేశం అందరూ కూడా కనీస అవసరాలు అందాలని ఈ భారతదేశ పౌరుడిగా మా అన్నదమ్ములైన తెలంగాణ వాళ్ళ మీద ప్రేమతోటి అడుగుతున్నాం. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై భారత్, జై జనసేన, జై హింద్.